హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ ఆఫీస్కి వెళ్ళటానికి బాయ్ పూరి బాయ్ అమ్మ అంటూ బయటికి వచ్చి కారు ఎక్కుతూ ఉంటే అన్నయ్య అమ్మయ్య నన్నుతో మాట్లాడాలి అని పూరి చెబుతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడాలో చెప్పు, డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు కదా, మధ్యలో పూరి రికమెండేషన్ ఎందుకు అని కార్ ఎక్కుతున్న గగన్ ఆగిపోతూ శారదని ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావంట, మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇవ్వటం ఎందుకు గగన్, నాకేమీ నచ్చటం లేదు అని శారద అంటుంది. ఏంటమ్మా ఇది అడగటానికి మధ్యలో పూరి రికమెండేషన్ కావాలా, దీనికి ఎందుకమ్మా నువ్వు భయపడిపోతున్నావు, నువ్వే అడిగేయచ్చు కదా అని గగన్ అంటే, అది కాదురా గగన్, ఇప్పుడు భూమికి ఉద్యోగం ఇచ్చావన్న సంగతి ఆ శరత్చంద్రకి తెలిసిందే అనుకో, అప్పుడు మళ్ళీ గొడవలు అయిపోతాయి కదా, మరి అలాంటప్పుడు మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం ఎందుకు అని శారద అంటుంది. ఏదైనా సమాధానం చెప్పుకోవాల్సిందే, అది చెప్పాల్సింది మనం కాదు, భూమి చెప్పుకోవాలి అని గగన్ అంటాడు. కానీ మనం వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఇలా నీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అని శారద అంటే, అవునన్నయ్య, వాళ్ళకి అన్ని కంపెనీలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకోకుండా నీ దగ్గర ఉద్యోగం రావడం ఎందుకు అని పూర్ణి అంటుంది. దాంతో గగన్ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత భూమి లోపలికి వెళ్తూ ఉంటే గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ గగన్కి కాల్ చేద్దామని కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే భూమి చాలా తల తిక్క నాకు కాల్ చేస్తున్నారు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. తల తిక్క అనగానే భూమి అని గగన్ అర్థమైపోతుంది. నువ్వు భీమివా, మరి దాన్ని ఇలా మాట్లాడుతున్నావా అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి డైరెక్ట్గా భూమి విషయం అడిగేస్తుందా, మరి నువ్వు ఫోన్ చేసింది ధరణికా అని భూమి మాట్లాడుతున్నాను, ధరణి దగ్గరికి నేను వచ్చాను అని భూమి కవర్ చేసుకుంటుందా, లేకుంటే ఇప్పుడు అడ్డంగా దొరికిపోతుందా అంటే నెక్స్ట్ ఎపిసోడ్.